హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్. ఈ రోజు మీకు చాలా మందికి చిల్క లేక్ గురించి తెలిసి ఉంటుంది. సో ఆ చిల్క లేక్ గురించి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే వాళ్ళంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లేస్ గురించి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో ఈ చిల్కా లేక్ ఎక్కడ ఉంది అంటే మనకి ఒడిస్సాలో ఈ చిల్కా లేక్ ఉందన్నమాట. ఇది ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్. నార్మల్ గా మనకి లేక్స్ అన్ని ఫ్రెష్ వాటర్ ఉంటాయి, కానీ ఈ లేక్ మాత్రం మొత్తం సాల్ట్ వాటర్ అనమాట. సో ఈ లేక్ లో మనకి చాలా ఐలాండ్స్ అయితే ఉన్నాయి. సో ఐలాండ్స్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. మెయిన్ ఈ చిల్కా లేక్ వచ్చేసరికి ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి అనమాట. సో మనం చూసే ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే మంగళ జోడి. సో ఈ ప్లేస్ ఏంటి అంటే ఈ లేక్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మనం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ బర్డ్స్ ఫెస్టివల్ ఉంటుంది. సో శీతాకాలం టైంలో ఆల్మోస్ట్ ఒక 200 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బర్డ్స్ ఇక్కడికి వస్తాయి అనమాట. సో చెప్తుంటారు కదా వలస పక్షులని. సో అలా 200 టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఇక్కడ వస్తాయి. సో ఆ టైంలో బర్డ్ ఫెస్టివల్ చేస్తూ ఉంటారు. సో చాలా మంది అయితే ఈ బర్డ్స్ ని చూడటం కోసం వస్తుంటారు అనమాట. బర్డ్స్ ఫెస్టివల్ టైంలో ఆల్మోస్ట్ లక్షల మంది వచ్చి అయితే విజిట్ చేసుకుంటారు. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ మన దగ్గరలో సిటీస్లో ఉన్న వాళ్ళు కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు కానీ ఒక 10 టైప్స్ ఆఫ్ లేదంటే 20 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బర్డ్స్ చూస్తుంటాం. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 200 టైప్స్ అంటే ఫారెన్ కంట్రీస్ లో చూసే డిఫరెంట్ రేర్ స్పీషీస్ ని కూడా మనం ఈ బర్డ్స్ ఫెస్టివల్ లో చూడొచ్చు అనమాట. సో ఆ బర్డ్స్ ఫెస్టివల్ కోసమే చాలా మంది వస్తూ ఉంటారు. అలాగే బర్డ్స్ ఫెస్టివల్ కాకుండా నార్మల్ టైంలో ఏంటి అంటే ఈ చిల్క లేక్ లో మనకి బోటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఆ బోటింగ్ చేసుకుంటూ ఆ లేక్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఆ బర్డ్స్ ని కూడా మనం క్లోజర్ వ్యూలో చూడొచ్చు అనమాట. సో ఈ లేక్ లో ఉండే ఇంకా ఐలాండ్స్ ఉన్నాయి. సో అందులో ఒక ఐలాండ్ పేరేంటి అంటే కాళీజై ఐలాండ్. సో ఈ ఐలాండ్ కి పేరు ఎందుకు వచ్చింది, ఈ ఐలాండ్ కి స్పెషాలిటీ ఏంటి అంటే కాళీ అనే ఒక లేడీ ఏంటి అంటే ఈ ప్లేస్ లో ఈ పరిగెడుతూ ఉంటే ఆవిడ కోసం వెతుకుంటూ వాళ్ళ సిస్టర్ కూడా వస్తుందంట. సిస్టర్ ఏంటి అంటే ఇక్కడ వాటర్ లో మునిగిపోయి చనిపోయారని చెప్పి చెప్తుంటారు. సో వాళ్ళ అరుపులు అలా వినిపిస్తూ ఉండేయంట. సో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూస్తుంటే కానీ ఎవరు వస్తున్నారు ఏంటి అర్థం కాలేదు. సో ఏంటి అంటే చాలా మంది ఇక్కడ దేవుడు అని చెప్పేసి ఒక టెంపుల్ అయితే కట్టించారంట. సో ఆ టెంపుల్ కట్టించిన దగ్గర నుంచి వీళ్ళ అరుపులు ఏం వినపట్లేదంట. సో అప్పటి నుంచి ఈ టెంపుల్ ఈ ప్లేస్ చాలా ఫేమస్ అయినాయి. చాలా మంది ఏంటి అంటే నిజంగానే దేవతే వచ్చి ఇలాగ టెంపుల్ కట్టడానికి అనుగ్రహించిందని అలా చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఈ ఐలాండ్ లో ఒక టెంపుల్ ఉంటుంది. సో ఇది అనమాట ఈ ఐలాండ్ ఒక స్పెషాలిటీ. సో మనం ఈ ఐలాండ్ విజిట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో ఐలాండ్ కూడా ఉంది. సో ఆ ఐలాండ్ పేరు ఏంటి అంటే శతపథ ఐలాండ్. సో ఈ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనం డాల్ఫిన్స్ ని చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఐలాండ్ లో బోటింగ్ చేసుకున్నా కానీ, సో ఈ ఐలాండ్ ఎడ్జ్ లో మనం కూర్చొని విజిట్ చేసుకున్నా కానీ మనకి ఇక్కడ డాల్ఫిన్స్ అయితే కనిపిస్తుంటాయి అనమాట. సో చాలా మంది డాల్ఫిన్స్ చూడడానికి ఈ ఐలాండ్కి వస్తారు. సో ఇక్కడ వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకే అర్థం అవుతుంది అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఏంటి అనేది. సో ఈ మొత్తం ఈ చిల్క లేక్ మనం విజిట్ చేయడానికి ఆల్మోస్ట్ మనకు 1 to 1.5 day పడుతుంది అనమాట. సో మొత్తం కంప్లీట్ గా అన్ని ఐలాండ్స్ విజిట్ చేసి ఈ చిల్క లేక్ చూడాలి అంటే, లేదు అంటే కనుక 1 day లేదంటే హాఫ్ డేలో మనం బోటింగ్ చేసుకొని జస్ట్ పైన వ్యూస్ అవన్నీ చూసుకొని ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. సో ఇక్కడతో మనకి ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.